స్వాతంత్రం గురించి దాంట్లో పాల్గొన్నా కూడా బాగా తిరిగేదాన్ని దాంట్లో. స్వాతంత్ర సమరయోధులతో పాటు మీరు కూడా తిరుగున్నారైతే. మీరు కూడా ఒక సమరయోధురాలే అనుకోవచ్చు అలా అయితే. హ్మ్. ఓహో! ఫ్రీడమ్ ఫైట్ చేశారు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరున్నారండి? మా వారు ఫ్రీడమ్ ఫైటరే. హ్మ్. తర్వాత మా పెద్ద మేనమామ, తర్వాత ఇంకొక మేనమామ, కొంచెం మా నాన్నగారు. హ్మ్. అసలు ముఖ్యం మా నాన్నగారు. మా నాన్నగారు ఏంటంటే 10వ తరగతి ఫెయిల్ అయితే ఇక అప్పటి నుంచి చదువు మానేసి ఇంకా దీంట్లో తిరగటం, ఉన్న ఆస్తి అంతా దాంట్లో పెట్టేశారు. హ్మ్. తర్వాత అందరూ పెన్షన్ రాసుకుంటుంటే పెన్షన్ పెట్టుకోమంటే నేను దేశం కోసం చేశా గానీ పెన్షన్ కోసం చేయలేదు. మరి నేను పెట్టుకోనని అసలు పెట్టలా. అది. అట్లాగే మాకు 7, 8 మంది ఉన్నారు మా కుటుంబాల్లో. సరే. మీరేం చదువుకున్నారమ్మా? చిన్నప్పుడైతే ఏం చదువుకోలేదండి. 6వ తరగతి. అప్పట్లో 6వ తరగతి అంటే ఇప్పుడు డిగ్రీతో సమానం. ఒప్పుకుంటారా? ఆ! కాతే చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నాకు 11 ఏట 6వ తరగతి అయిపోయింది. ఇక అక్కడి నుంచి మేము మా తాతగారి ఊరు వెళ్ళిపోయినాం. ఎక్కడండి మీ తాతగారి ఊరు? మాది అసలు తెనాలి. ఆహా! తెనాలి దగ్గర ఎడ్లపల్లి మా తాతగారి ఊరు. మేనమామకే ఇచ్చారు నన్ను. అయితే అక్కడికి వెళ్ళిపోవటాన మా నాన్నగారు చదువొద్దేం వద్దు మానేయమన్నారు. కానీ నాకు ఇష్టం కాలేదు. చాలా అప్పుడే నిరాహారం చేశాను. ఏంటి చదువుకుంటాననా? ఆ! ఆ! టీసీ తీసుకురమ్మని చెప్పాను. చెప్తే ఆహా! అయితే ఓ 15, 20 రోజులు అట్లా ఎంత ఇది చేసినా ఆయన అసలు ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో ఆడపిల్లలకి అంతకన్నా చదువు లేదు. ఇక అప్పుడు మానేసేసాను. తర్వాత నెమ్మదిగా నాకు మ్యారేజ్ అయ్యి నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లాడు ఇతను. ఆ! ఇతను స్కూల్లో వేసిన తర్వాత ఇక అప్పుడు నేను చదువుకోవడం మొదలుపెట్టా. కానీ ఎవ్వరికీ తెలియకుండా చదువుకున్నా. విశేషం ఏమిటంటే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కనీసం మా వారికి కూడా తెలీదు. అమ్మ బాబోయ్! అంటే కూరగాయలది కమిషన్ వ్యాపారం మా వారిది. హ్మ్. ఆయన ప్రొద్దున్నే 5కి వెళ్ళిపోయేవారు. అది పిల్లలంతా 9కల్లా బళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళని పంపించేసి ఇక నేను ఫస్టు హిందీ చదవడం మొదలుపెట్టా. అంటే అప్పుడు మేము ఫస్ట్ నేను 6థ్ క్లాస్‌లో ఉండగా అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు నేర్పేవాళ్ళు అంతే. హ్మ్. అప్పుడు చదువు ఉండేది కాదు. ఎందుకో మొదటి నుంచి ఇంగ్లీష్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఇంకా తర్వాత ఈ హిందీ నెమ్మదిగా చదువుకుంటూ ప్రాథమిక, మధ్యమ, రాష్ట్ర, విశారద, హ్మ్. ప్రవీణ. ప్రవీణ్ అంటే బిఏతో సమానం. అవునండి. ట్రైనింగ్‌కి వెళదాం అనుకుంటే జనరల్ సర్టిఫికేట్ కావాల్సొచ్చింది. ఓహో! ప్రైవేట్‌గా ఏంటి ఆంధ్ర యూనివర్సిటీ కట్టాను. దాంతో పాస్ అయినాను. పాస్ అయిన తర్వాత ట్రైనింగ్‌కి వెళ్ళటానికి ఇంట్లో ఒప్పుకోలే. అప్పటిదాకా నేను చదువుతున్నది తెలీదసలు. కానీ ఆ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ట్రైనింగ్‌కి వెళ్ళాలి అని అప్పుడు ఆయనకి చెప్పక తప్పల. ఆ! అప్పుడు చెప్తే ట్రైనింగ్ పంపించలే ఆయన. అయ్యో! పంపించకపోతే తర్వాత ట్రైనింగ్ మానేసిన. ప్రచారక ట్రైనింగ్ మానేశాను కానీ తర్వాత ఎంఏ చదివాను హిందీలో. ఓహో! హ్మ్. ఇప్పుడు ప్రవీణ్ అంటే బిఏతో సమానం. అవునండి. తర్వాత సాహిత్యరత్న అది చదివాను. అది అయిపోయిన తర్వాత ఇది ఆంధ్ర యూనివర్సిటీది కట్టాను. ఇంటర్మీడియేట్ కట్టాను. మా రోజుల్లో ఏముండేదంటే ఇట్లా కట్టే వాళ్ళకి గ్రూప్ లేకుండా ఇంగ్లీషు, తెలుగు ఏదో ఒక సబ్జెక్టే. ఆ 3 రాస్తే మనకి ఇంటర్మీడియేట్ అయిపోయినట్టు. అయిపోయినట్టే. ఒకే సంవత్సరం అప్పుడు. 2 ఏళ్ళు కాదు. అదయిన తర్వాత బిఏ కట్టాను ప్రైవేట్‌గా. ఓకే. తర్వాత ఎంఏ కట్టాను. ఇది ఎంఏ, అది ఎంఏ, డబుల్ ఎంఏ అయింది. అయిన తర్వాత తెనాలి జేఎంజే కాలేజీలో హిందీ లెక్చరర్‌గా చేరాను. ఒప్పించారు మొత్తానికి. ఆ! ఎన్నాళ్ళకి ఒప్పించారండి? ఇవన్నీ అయిపోయేసరికి 3 ఏళ్ళో ఏమో పట్టింది, 4 ఏళ్ళు. ఒప్పించటం అంటే అదసలు ఒప్పే ఇది కాదు. ఆయన పొద్దున పోతే సాయంత్రం వచ్చే మనిషి. చీకటితో 5కి వెళ్ళిపోతే 2కి వచ్చేవారు. పార్ట్ టైం చేరా ఫస్ట్. హ్మ్. 8కి కాలేజీ వెళ్ళిపోయి 12కి తిరిగి వచ్చేదాన్ని. అట్లా చేస్తూనే తర్వాత ఇంట్లో పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నారు. ఎంత చేసినా నాకొక్క పని మనిషి కానీ ఏమి నేను పెట్టుకోలే. మొదటి నుంచి నా స్వయం కృషితో ఇంట్లో పని కానీ బయటివి కానీ అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని. అది అయిపోయిన తర్వాత అక్కడ ఉంటూనే బాపూజీ కాన్వెంట్ అని ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను. మీరే? 72లో 12 ఏళ్ళు
నడిపాను. ఉమ్, ఇది చదువుకుంటూనే మధ్య అంటే టైముని నేను అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చే పిల్లలకు కూడా చెప్తాను. టైం అనేది మళ్ళా తర్వాత మనకి ఇంపార్టెంట్ అయినా రాదు. జరిగిపోయిన కాలం ఎప్పుడు మనం వెనక్కి తీసుకురాలేం. ఆ టైంని బాగా మెయింటైన్ చేసేదాన్ని. ఒక్క గంట కూడా ఒక్క అరగంట కూడా ఊరికే కూర్చునేదాన్ని కాదు. అట్లాగే టైలరింగు సర్టిఫికెట్ తెచ్చుకున్న టైలరింగ్లో 2 ఏళ్ళు చదివి తర్వాత వీణ నేర్చుకున్నాను. మునుకుట్ల సదాశివ శాస్త్రి గారని తెనాల్లో ఆయన రేడియో ఆర్టిస్టు, ఉమ్, వారి దగ్గర నేర్చుకున్నా. అట్లా టైం వేస్ట్ చేయకుండా నాకు మొదటి నుంచి కూడా చదువు కళలు అంటే చాలా ఇష్టం. పిల్లలిద్దరికి ఈ బాబుకి మా అమ్మాయికి ఇద్దరికి డ్యాన్స్ నేర్పించాను. ప్రవీణ్ దాకా హిందీ చదివారు. మళ్ళీ వీణ నేర్చుకుంది అమ్మాయి, ఆహా, ఈయన మృదంగం నేర్చుకున్నాడు. అట్లా చేస్తూ అదొక స్కూల్ పెట్టించాను. ఉమ్, అదొక 5 ఏళ్ళు నడిచింది. తర్వాత ఎవరికో ఇచ్చేసాను వాళ్ళని నడుపుకోమని. అట్లా జరిగి మా వారి ఫ్రెండ్ అంటే ఆలపాటి వెంకట్రామయ్య గారు అని ఎక్స్ మినిస్టర్, ఆ, ఆ ఊరు మాది. ఓకే, ఎడ్లపల్లి అన్నమాట. ఆయన వ్యవహారాలన్నీ మా మామగారు చూసేవారు. వాళ్ళమ్మాయిను మా వారు క్లాస్మేట్స్. ఓకే, ఆవిడప్పుడు వచ్చి నేను నిలబడుతున్నాను కాబట్టి కాస్త హెల్ప్ చెయ్యండి అని అడిగింది. ఉమ్, అడిగితే సరే ఫ్రెండ్ కదా అని ఆయన క్యాన్వాస్కి పంపించారు నన్ను. క్యాన్వాస్లో బాగా పాల్గొన్నాను. హస్తం గుర్తుకే మీ ఓటు. ఆమె గెలిచింది. ఆ, బాగా ఉంది. అట్లాగే పార్టీ అంటే దేశం కోసం కష్టపడి దేశాన్ని బాగు చేసేవాళ్ళు అన్నా నాకు చాలా ఇదిగా ఉండేది. ఎన్నో మీటింగ్స్కి వెళ్ళేదాన్ని. నన్నపనేని రాజకుమారి గారు, ఉమ్, ఎన్టీ రామారావు గారి భార్య పార్వతి, ఆవిడ నేను ముగ్గురం ఏ టీంకి వెళ్ళినా ఫస్ట్ మా చేత ఈ పిచ్చగా మాట్లాడేదాన్ని. మన రామారావు గారు మళ్ళా చేసుకోవాలా ఆ, లక్ష్మీ పార్వతి, లక్ష్మీభారతి గారు. ఆవిడది మా ఊరేగా. అవును అవునవును. పార్టీలో బాగా తిరిగాను. ఒకటేంటంటే ఎంత తిరిగినా మాకు ఆ అమ్మవారి కృప బాగా ఉందండి. ఎందుకంటే మా పూర్వీకులు పిల్లలు లేక ఉమ్, ప్రతి తరంలోనూ పెంచుకోవటమే పిల్లల్ని. అయ్యో, 6 తరాలు. 6వ తరం మా నాన్నగారిని కూడా పెంచుకున్నారు. 7వ తరం వచ్చేసరికి మేము 11 మంది పుట్టాం. బాబా, 11 మందిలో 7 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. మీరు ఎన్నో వారండి? నేను 2వ దాన్ని. ఆహా, పెద్ద ఆవిడేమో అక్కడ నర్సీపట్నం దగ్గర, వైజాగ్ దగ్గర బలిఘట్టం అని కొండ మీద ఆశ్రమం. ఆ, ఆవిడ పేద పాఠశాల, గోశాల, అన్నదాన సత్రం, అమ్మవారి గుడి, లక్ష్మీదేవి గుడి అక్కడ ఉంటారు. ఆవిడే స్థాపించారు. అది మా ప్రతిభ కాదు, మా పూర్వీకులు వంశం కోసం యజ్ఞాలు యాగాలు ఎన్నో చేసి వంశానికి ధార పోశారు. ఉమ్, ఆ పుణ్యం మాకు వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో లలితా శాస్త్రం చదువుకునే వాళ్ళం, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా. అట్లాగే ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా నేను దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు, వదిలిపెట్టలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత 77లో గాలివాన వచ్చింది, బాగా పెద్దది, దివిసీమ దివిసీమ, ఇదైంది. ఆ, అప్పుడు మేము పెట్టిన కాన్వెంట్ ఆ ఇల్లు పడిపోయింది. అయ్యో, పడిపోతే ఇంకా అక్కడి నుంచి ఇంకో చోటికి మార్చాం దూరంగా. మారిస్తే పెద్దగా పిల్లలు దూరం అయిపోయినారు, పెరగల, స్ట్రెంగ్త్ పెరగల. తర్వాత మా అమ్మాయికి చిన్నప్పుడే పెళ్లి చేసా, 10వ క్లాస్ రాసేసింది, అప్పుడే పెళ్లి చేశా. మీకు ఏ వయసులో ఉండగా పెళ్ళయిందండి? నాకు 13 ఏట. ఓహో, 14 వచ్చేసరికి పెద్ద అబ్బాయి పుట్టాడు. ఓకే ఓకే, ఆ, 10 ఏళ్ళు లేదు, 16 ఏట ఒక అమ్మాయి పుట్టి ఆవిడ 10 నెలలు పెరిగి ఎక్స్పైర్ అయింది. ఓ, 18 లేదు, 19 ఏట ఒక అమ్మాయి పుట్టింది. 20 లేదు, 21 వచ్చేసరికి ఈయన పుట్టాడు. అట్లా యంగ్ ఏజ్లో పిల్లలు పుట్టటాన నేను ఇన్ని నేర్చుకోవటానికి అవకాశం దొరికింది. అమ్మవారు అది ఇచ్చింది నాకని నేను అనుకున్నా. నిజం నిజం. కానీ ఈ గుడి ఎన్నాళ్ళ నుంచి మీరు? ఇది 99లో మొదలు పెట్టానమ్మా. అంటే మా ఊళ్ళో ఉండంగానే ప్రతి సంవత్సరం ఒక పెద్ద అబ్బాయికి చాలా జబ్బు చేస్తే ఎన్ని హాస్పిటల్లో తిప్పినా అసలు అది క్యూర్ అవ్వాల. ఆ రోజుల్లో దానికి అసలు మందు లేదని చెప్పారు. ఏమిటో లివర్ ఎల్లార్జ్ అయ్యి గట్టి పడిపోయింది. ఓ,
అయితే అప్పుడు అమ్మవారిని బాగా దీక్షగా కొలిచానమాట. అప్పుడు మానేసాను భోజనం. ఆహా! అయితే తర్వాత ఆ అబ్బాయికి చాలా దూరం వెళ్ళాం. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం. ఎక్కడ లేదంటే అప్పుడు అమ్మవారిని గట్టిగా అసలు నిద్రాహారాలు మానేసి పీఠం పెట్టుకుని, "నువ్వు బాగా చూస్తావా? నలుగురిలో తిరిగేట్టు చూడు అబ్బాయిని. లేదంటావా తీసుకెళ్ళిపో." 14 ఏళ్ళు పడ్డామండి. బా! ఇప్పుడు ఎంత కన్న బిడ్డైనా ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అవును. చివరికి పరిష్కారం దొరికింది. రాయవెల్లూరు తీసుకెళ్ళాము. ఆవిడే తీసుకెళ్ళమని చెప్పింది. ఆ! ఒక ఆవిడకి ఒంటి మీదకొచ్చి చెప్పింది. అది నిజమేనా అండి? అలా అవుతుందా? ఉంటుందమ్మా, ఆ! ఉంటుంది. అంటే ఒంటి మీదకి అంటే ఒక్కడ చూడండి, చిన్న పిల్లాడు ఉంటాడు. రేడియోలో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. వాడికి ఏం తెలుసు? వాడు కాళ్ళు చేతులు ఊపుతాడు, ఇట్టంటాడు, అట్టంటాడు. దాన్ని సంతోషంగా ఆస్వాదిస్తాడు. అవును. అంటే దాని యొక్క శక్తి మన మనసులో తప్పనిసరిగా ఉంటుంది. ఆ శక్తి వల్ల మనం నిష్కల్మషంగా ప్రార్థన చేస్తే ఏ పనులన్నా అయిపోతాయి. అందుకే శాస్త్రంలో కూడా ఏం చెప్పారు, భగవంతుడు ఎక్కడో లేడు, నీ మనసులోనే ఉన్నాడని. భగవంతుడు ఉండాల్సిన ప్లేస్ ఎట్లా ఉండాలి? నిర్మలంగా ఉండాలి, చాలా స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. ఫస్ట్ భక్తితో ఉండాలి. అప్పుడు భగవంతుడు మనం ఏదనుకుంటే అది జరుగుతుందమ్మా. ఉమ్. ఇందాక మీరు అన్నం మానేస్తాను అన్నారు. ఉమ్. అంటే అసలు టోటల్‌గా అన్నం ఎప్పుడు తినలేదా? లేకపోతే ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? ఏంటి? ఇప్పుడు కూడా అంతే. ఆ! 55 ఏళ్ళు అయింది భోజనం చేయను నేను. మరేం తింటారు? పళ్ళు పాలు తీసుకుంటాను. అన్నమే తినరా? ఆహా. కూరలు అవి? ఏమి ఆ! మీరు పొద్దున్న సాయంత్రంకి ఏం తింటారండి మరి? పొద్దున్నే కాఫీ మాత్రం తాగుతాను. ఆ! 9కి కానీ 10కి కానీ కొబ్బరి నీళ్ళు ఆ! ఏవో ఒకటి తాగుతా. 12కి అమ్మవారి దగ్గర ఉన్న పండు ఏదన్నా తీసుకుని తిని అప్పుడు అవి తీర్థం తాగేస్తాను. 4కి తాగుతా, పాలు తాగుతాను. రాత్రికి ఒక గ్లాస్ పాలు తాగుతాను. అది అంతే. అంతే. అంటే ఇక్కడ ఏమైనా గోవులు, ఆవులు ఏమైనా ఉన్నాయండి మీకు ఇక్కడ? ఏం లేవా? ఇప్పుడు లేవు, ఇంతకుముందు ఉండేది కానీ హ్మ్. ఇప్పుడేం లేవు. అనకూడదు కానీ మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను, కానీ మీ ఆరోగ్యం కోసం ఇంతకు మించిన రహస్యం ఇంకేం లేదేమో అన్నం మానేసేయడం మొత్తానికి. అంటే అసలు మాట్లాడితే మనిషికి ఆయుర్దాయం పెరగాలి అంటే, ఆయుర్దాయం కరెక్ట్గా ఉండాలి అంటే అసలు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఊరికే ఇప్పుడు ఈ బజార్లో మగపిల్లలు ఆడపిల్లలు నుంచుని అన్నీ పీక్కు తింటున్నారు. ఎట్లా మన ఇతర జంతువులు తిన్నట్టు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అది అది మొదటి నుంచే రావాలి. అవునండి. మొదటి నుంచి వస్తే కానీ పెద్దయినా కానీ అలవాటు అవుతుంది. మాకేంటంటే ఇప్పుడు మా వారు 1 గంటకో 2కో వచ్చేవారు. ఆయన వచ్చి స్నానం చేసి ఏదో దేవుడి దగ్గర పూజ చేసుకుని అన్నం తినేసరికి మరి అందాక ఉండాల్సిందే. వెనకట్లో భర్త తినందే భార్య తినే ఇది లేదు అసలు. మీకు అప్పటి నుంచి అదే అలవాటండి ఇప్పుడు కూడా? ఆ, ఇప్పుడు కూడా? ఆ. అది మీ పిల్లలు ఎప్పుడు అనలా ఇవన్నీ అప్పటి పాతకాలం పద్ధతి? అసలు నా ముందు మాట్లాడరు. ఇప్పుడు పిల్లలు నేర్చుకోవాలి ఇది. అమ్మ నీకేం తెలీదు, మూసుకు కూర్చో అంటున్నారు ఇప్పుడు పిల్లలు. ఎంత మాట అన్నా కూడా దానికి ఉన్న వెయిటేజ్ ఏమిటి, దానికి ఉన్న అర్థం ఏంటి, ఎంత పెద్ద మాట అన్నాడో అన్న విషయం కూడా వాళ్ళకి తెలియట్లేదు. అదే అది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలమ్మా. చిన్నప్పటి నుంచే చెప్పాలి. ఇప్పుడేంటంటే పెద్దవాళ్ళకే ఆ సొల్యూషను క్లియర్ చేసే శక్తి వాళ్ళకే లేదు. ఇప్పుడు రాముడు ఎందుకమ్మా అడవికి వెళ్ళాడు అంటే, ఏదో వాళ్ళ నాన్న వెళ్ళాడు అరవకుండా నోరు మూసుకో అంటున్నారు తల్లిదండ్రులే. అట్లా అయ్యేసరికి వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. పైగానేమో అసలు దాని గురించి ఏమోలే అనే అనిపిస్తుంది. అందుకని ముందు పెద్దవాళ్ళకే అన్నీ తెలియాలి. అట్లా తెలిస్తేనే పిల్లల్ని ఏదన్నా. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇప్పుడిప్పుడే మళ్ళీ పిల్లలు దోవలోకి వస్తున్నారు. ఇక్కడికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది వస్తారు. కూర్చోబెట్టి కాసేపు వాళ్ళకి ఏదో చెప్తాను, వదిలిపెట్టరు. ఇక తప్పకుండా వస్తూనే ఉంటారు.
మగపిల్లలంతా బుద్ధిమంతులైనారండి. ఇదివరకు వాళ్ళు కాస్త ఏంటి ఉండేవారు అలా అల్లరి చిల్లరిగా ఉండేవారు కానీ కానీ ఇప్పుడు వాళ్ళంతా బుద్ధిమంతులైనారు. ఈ ఆడపిల్లలే కాస్త కొంచెం దోవ తప్పుతున్నారు. దోవ తప్పితే కష్టం వస్తుందని తెలుసు. కానీ వాళ్ళు విచ్చలవిడిగా తిరగటాన మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది. అవును. విచ్చలవిడి కాకుండా కొన్ని నియమాలు ఉండాలి. ఇప్పుడు ఎవరిని కదిలించండి, ఏం సమాజం మనకేమన్నా పెడుతుందా? అదే ఇదే అంటారు. నువ్వు ఉండేదే సమాజంలో. సమాజానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి దాని ప్రకారం ఉంటేనే మనం అక్కడ ఉండగలం. ఉమ్. లేకపోతే ఉండలేం కదా. అందుకని ఏ ఏ రూల్స్ ఉన్నాయో దాన్నన్నింటినీ నెమ్మదిగా పాటిస్తూ ఒక పద్ధతిలో వస్తే వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచితనం, కీర్తి అన్నీ వస్తాయి.